ప్యాంటు చిరిగిపోయింది. ప్యాంటు చిరిగిపోయింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని నా దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే మనం అరకు మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాం. ఈ అరకు మ్యూజియం అయితే ఎవ్వరు మిస్ కాకండి. అరకు వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. లోపలంతా మ్యూజియం లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ కట్టుబాట్లు అన్నీ ఎలా ఉంటాయో అన్నీ ఒక్కొక్కటైతే ఒక్కొక్క రూమ్లో పెట్టి మంచిగా మనకైతే చూపించారు. వీళ్ళైతే 6 అక్క చెల్లెళ్ళు బొమ్మలు మంచిగా అయితే చాలా చాలా బాగా చేసి పెట్టారు. మనం దూరం నుండి చూస్తే అయితే వాళ్ళని మనుషులనే అనుకోవచ్చు. అరకులో ఉండే వాళ్ళంతా చీరకట్టు అయితే ఇలానే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు డ్రెస్సులు వేసుకుంటున్నారు కానీ అప్పుడు పాత మనుషులందరూ మనం మామూలుగా అయితే చీర ఎడం పైట వేసుకొని కట్టుకుంటాం కదా, కానీ అరకులో అయితే అలా కాదు. వాళ్ళ చీర కట్టుబాట్లు అయితే ఇలా ఉంటాయి. కొంచెం మనకైతే కాస్త వింతగా అనిపిస్తుంది వాళ్ళని చూసినాక. ఎప్పుడు చూడని వాళ్ళు చూస్తే మాత్రం ఏంటి ఈ చీరకట్టు ఇలా ఉంది అని అనిపిస్తుంది. కానీ చాలా చాలా బాగుంటుంది అరకు అయితే. తప్పకుండా ఎప్పుడైనా మీకు టైం ఉంటే మాత్రం మిస్ కాకుండా వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది. మనకి ఎండాకాలంలో వెళ్తే వాటర్ ఫాల్స్ అవి అయితే మిస్ అయిపోతాం. మామూలుగా వర్షాలు పడేటప్పుడు అయితే వెళ్ళండి. వాటర్ ఫాల్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ధాన్యాలు, అవన్నీ అక్కడ అరకులో ఏమేమి పండుతాయో అవన్నీ ఒక చిన్న మ్యూజియం లెక్క అలా ఒక రూమ్లోన ప్రతి ఒక్కటి పండినవన్నీ చిన్న చిన్న కప్పులంటే వేసి అయితే పెట్టారు. అక్కడ గోడకైతే మనకు కనిపిస్తున్నాయి కదా అవైతే ఆనపకాయలు. ఇప్పుడైతే పొడవుగా ఉంటున్నాయి కానీ అప్పుడైతే రౌండ్ ఆనపకాయలే చాలా వరకు అయితే ఉండేవి. అవన్నీ ఎండిపోయిన ఆనపకాయలు. ఇంకా వేరే వేరే నాకు తెలియని కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే అక్కడ అన్ని పేర్లు అయితే రాసి పెట్టారు. ఇదైతే మసాలా సామాను. మనకు అక్కడ కొంచెం తక్కువకి దొరుకుతున్నాయి. మసాలా సామాన్ అయినా కాఫీ పొడి అయినా. అరకులో కాఫీ పొడి అయితే చాలా ఫేమస్ అంటారు, కానీ ఆ స్మెల్ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. మనం మామూలుగా బ్రూ కాఫీ పొడి కొంటాం కదా, దానిలా కాకుండా అక్కడ కాఫీ పొడి అయితే కొంచెం వేరుగా ఉంది. దాన్ని అయితే చూసి ఒకసారి టేస్ట్ చూసి తీసుకోండి నచ్చితే. లేకపోతే మళ్ళీ మనము కాఫీ పొడి ఇక్కడ ఫేమస్ అన్నారు కదా అని ఒక డబ్బాడు కొనేసి తెచ్చేసామంటే అంత వేస్ట్ అయితే అయిపోతుంది. కొంచెం చూసి అయితే తెచ్చుకోండి టేస్ట్ చూసి. అక్కడ మనం చూడొచ్చు పసరమందు పోస్తున్నారు. ఇప్పుడంటే డాక్టర్లు, హాస్పిటల్, వైద్యము ఇవన్నీ వచ్చేసాయి కానీ అప్పట్లో ఏమీ లేవు కదా. మళ్ళీ వాళ్ళ సిటీకి కూడా దూరం అడవుల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆ పసరమందులతోటే ఏవైనా రోగాలు వచ్చినా కానీ ఆ పసరమందులతోటే బతికినన్నాళ్ళు బతికోలు, తర్వాత ఇంకా కాలం తీరిపోయాలు. అవన్నీ మనకి చక్కగా బొమ్మల రూపకంలో అయితే మనకి ఇప్పుడు వరకు కూడా మేము ఇలా బతికాము, ఎలా ఉన్నాము, ఎలా కట్టుబాట్లు, ఏమేమి పండిస్తాము, మా సంత ఎలా ఉంటుంది. అదైతే పుట్టగొడుగు. ఆయన పొలంకి వెళ్ళి పుట్టగొడుగు తీస్తున్నాడు. చూడొచ్చు మనం అక్కడ బుట్టల్లో ప్రతి ఒక్కటి సీతాఫల, రామ సీతాఫల అంట. అక్కడ అడవుల్లో పండేటివి అసలు మనకి కొన్ని తెలియని కూడా తెలియదు. ఇప్పటి వరకు మనం తినను కూడా తినలేదు. ఏ రామ సీతాఫల అంట, సీతాఫల, చింతపండు అని ఏవేవో చాలా ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్క దాని మీద వాటి పేర్లు అయితే రాసి పెట్టారు. మీకు టైం ఉంటే అన్నీ నిమ్మలంగా చదువుకొని రావచ్చు. తొందరగా వెళ్ళిపోండి అని అయితే అక్కడ ఎవ్వరు అన్నారు. ఒక్క దగ్గరికి వెళ్ళి రోజంతా ఉన్నా కానీ ఎందుకు ఉన్నామని అన్నారు. నైట్ అయితే మాత్రం పంపించేస్తారు ఇక అందులోకి వెళ్ళి బయటికి. మనకు అక్కడ మంచిగా రూములు దొరుకుతాయి. తీసుకొని వెళ్ళి ఒక 2 days 3 days ఉండి చక్కగా అన్నీ వెళ్ళారంటే అన్నీ చూసుకొని రండి. తొందరగా ఒకటే రోజు వెళ్ళిపోయి అన్నీ టక చూసుకొని వచ్చేస్తామని అంటే మాత్రం అంతగా చూడలేము. అన్నీ మంచిగా ఆస్వాదించలేము. కాబట్టి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఎలాగ వెళ్తున్నారు, ఛార్జీలు అయిపోతాయి, టైము పని కూడా పోగొట్టుకొని వెళ్తాం కాబట్టి ఇంకొక రోజు ఎక్కువ సెలవు తీసుకొని చక్కగా అన్నీ చూసి రండి. మనం ఆ బొమ్మలు చూస్తే అయితే అస్సలు బొమ్మలని అయితే అనుకోము. మొత్తం ఇక మనిషి లెక్కనే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాతనే అది బొమ్మ అని అనుకుంటాం. చాలా బాగా చేశారు. ఎవరు చేశారో ఆ బొమ్మలు అయితే మాత్రం. నేనైతే ఇది 3వ సారి వెళ్ళడం అరకు. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అవన్నీ చూస్తుంటే అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచిగా మనకు ఊర్లో ఎలా అయితే అనిపిస్తుందో అలా అనిపిస్తుంది ఇక అక్కడికి వెళ్తే అయితే. అక్కడ సంతలో వాళ్ళందరూ వాళ్ళకి పండేటివన్నీ బుట్టలతో తీసుకొని వెళ్ళి ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చొని అమ్ముకుంటారు. మనకు సూపర్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయో తెలియదు కానీ అక్కడైతే అన్ని రకాలు దొరికేటట్టు ఉన్నాయి. అంత పెద్దగా ఉంది ఆ సంత అయితే.
ఈయన చూసారా తాడు పేముతున్నాడు. ఇప్పుడైతే మనకి అన్నీ ప్లాస్టిక్ తాడులే కానీ అప్పుడు అలా కాదు కదా. ఒక తాళ్ళు మగవాళ్ళే ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు కూర్చొని తాళ్ళు పాముకునేటి వాళ్ళు వ్యవసాయం పనికి అన్నిటికైనా. ఆవిడేమో ఏమో చెరుగుతుంది ధాన్యాలు ఏంటో. ఎంత చక్కగా పల్లెటూరులాగా ఎంత బాగుంది కదా. ఇదైతే నులక మంచం. ఇవన్నీ లాస్ట్కి మ్యూజియంలోనే ఉంటాయేమో, బయట ఎక్కడ కనిపించవేమో ఈ మంచాలు, ఈ వ్యవసాయం పనులు. రాను రాను వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలీదు, తిండికి కూడా అంతే బాధపడిపోతాం. వ్యవసాయం ఎలా చేయాలో కూడా ఇంకా ఈ పిల్లలకు తెలియదు. అదే ఒక పెద్ద బిజినెస్ అయిపోతుందేమో కొన్ని సంవత్సరాల తర్వాత. ఎలా నాట్లు వేయాలి, ఎప్పుడు నాట్లు వేయాలి, వీటిని ఎప్పుడు తీయాలి, ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు నూర్చాలి, ఆ ధాన్యాన్ని మళ్ళీ ఎలా మనము బియ్యం చేసుకోవాలి, అస్సలు ఈ ప్రాసెస్ ఏది తెలీదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిందంటే ఈ పెద్దోళ్ళందరూ చనిపోతారు. పిల్లలు అయితే ఎవ్వరు వ్యవసాయం గురించి పట్టించుకుంటలేరు. నాకైతే ఒక్కొక్కసారి తనుసుకుంటే అయితే ఎలానో అనిపిస్తుంది. ఇంకా తర్వాత పిల్లలు ఏం తింటారో, మన వరకైతే ఎలాగో గడిచిపోతుంది పబ్బం, కానీ ముందు రాబోయే భవిష్యత్తులో పిల్లలు ఏం తింటారో, ఎంత బాధపడతారో అని చాలా అట్లా ఆలోచిస్తే ఎట్లనో అనిపిస్తుంది. అక్కడ అడవుల్లో అప్పుడు వేటాడి తినేవాళ్ళు కదా, అవి బాణాలతో వేటాడుతున్నారు. అక్కడ మనం చూడొచ్చు బాణాలు ఉన్నాయి, వేట కొడవళ్ళు ఉన్నాయి. వాళ్ళు జంతువుల్ని ఏ ఏ బాణాలతోని ఏ ఏ వస్తువులతో అయితే వేటాడేవాళ్ళో అవన్నీ అక్కడైతే పెట్టారు. చాలా పెద్ద పెద్ద కత్తులు, బల్లాలు అన్నీ ఉన్నాయి. మనకైతే ఇప్పుడు అంత కష్టం లేదు, అన్నీ రెడీగా అయిపోయి వచ్చేస్తున్నాయి. అప్పుడు చూసారా ఆ బాణాలతో అడవికి వెళ్ళి వేటాడి వాళ్ళకి జంతువు దొరికితేనే కడుపు నిండేది, లేకపోతే ఇంకా ఆ రోజు పస్తే. ఇప్పుడు అసలు మనం ఎంత సుఖపడుతున్నామో మనకి అర్థం అవ్వట్లేదు. దీన్నే ఇంకా మనం కష్టము అనుకుంటున్నాం. ఎన్ని సుఖాలున్నా మనిషికి తక్కువే. అక్కడ లేడీ కనిపిస్తుంది కదా, ఆ లేడీని అలా బాణాలతో అలా బల్లాలతో కొట్టి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడ మన పనసకాయలు కనిపిస్తున్నాయి చూసారా, అది పనస చెట్టు. చక్కగా అన్ని ప్రకృతి ఇచ్చే పళ్ళు తినేసి హాయిగా అప్పుడైతే మంచిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పనికిమాల ఫుడ్ అంతా తిని మనము హాస్పిటల్ అంటూ తిరుగుతూ ఉన్నాం. నిజానికి తలుసుకుంటే వాళ్ళు హాయిగా బతికారా, మనం హాయిగా బతికేమో అర్థమే అవ్వట్లేదు. అక్కడ చూసారా అవన్నీ దుప్పివి, అవన్నీ కొమ్ములు. ఇప్పుడు అక్కడ మనకి మనుషులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళైతే వేటాడి ఒక జంతువుని అయితే తెస్తున్నారు. ఒక ఇద్దరు మనుషులు దాన్ని పట్టుకొని వస్తున్నారు. ఇంకొక అతను డప్పు కొట్టుకుంటూ ఊర్లోకి అంతే సంబరంగా మాకు ఈరోజు ఏట దొరికింది, ఫుడ్ దొరికింది అని సంబరంగా డప్పులు కొట్టుకుంటూ అడవి నుండి అయితే ఇంటికి వస్తున్నారు. ఆడవాళ్ళంతా ఇంటికాడ కూర్చుంటారు కదా, ఖాళీగా ఉండకంట నువ్వులు, పెసలు అవన్నీ పప్పులు చేసుకుంటారు. ఇప్పుడంటే మనకి మిల్లులు, మిషన్లు వచ్చేసాయి, అప్పుడు లేవు కదా. మంచిగా అది దాన్ని ఏమంటారు, ఇసుర్రాయి అంటారు. ఈవిడేమో దంచుతుంది, ఒడ్లు దంచుతుంది. ఆ ఒడ్లు దంచితే బియ్యం అవుతాయి. అక్కడ చక్కగా ఎవరెవరు ఏ ఏ పని చేస్తున్నారో ప్రతిదీ మనకి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ఈ పనులన్నీ చేస్తారా అని అనుకుంటారు ఇప్పుడు పిల్లలు అయితే. వాళ్ళకి అసలు ఆ పనులు ఏంటో కూడా తెలియవు కదా. ఇదేంటి అని అనుకుంటారు. ఇంకా కొంచెం ఒక 40-50 సంవత్సరాల వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి, ఇక ఆ పనులన్నీ చూశారు కాబట్టి. కానీ ఇప్పుడు పిల్లలు ఒక 10 సంవత్సరాలు పిల్లలకైతే మాత్రం కొన్ని పనులు కూడా అవి ఏంటో అని కూడా తెలీదు వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగి దానికాడికి ఆ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఒక విధంగా మనమే అదృష్టవంతులమేమో. అక్కడ కష్టాన్ని చూసాము, ఇప్పుడు సుఖాల్ని చూస్తున్నాం. పెంకుటిల్లు మంచిగా తోరణాలతో ఎంత బాగా కట్టారు చూసారా, ఏదో పండగ చేసుకుంటున్నారు. మనకి సిటీల్లో పండగల కంట ఊర్లంట పండగలు అయితే చాలా చాలా బాగుంటాయి కదా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అటు ఒక దేవుడినైనా కాసేపు తిప్పనివ్వరు, దెయ్యాన్నైనా తిప్పనివ్వరు అన్నట్టుగా ట్రాఫిక్ ఉంటుందని ఏ పండగ ఏవి చేసుకోలేము ప్రశాంతంగా. ఊర్లంట అయితే మంచిగా టైం తీసుకొని చక్కగా ఎంతసేపు ఏది చేయాలో అంతసేపు చేసుకుని ఎవ్వరు వద్దనేటోళ్ళు ఉండరు. అక్కడ చెట్టు ఉంది చూసారా, అదైతే రియల్ చెట్టేని, బొమ్మ అయితే కాదు. అక్కడ గొడుగులు ఆకులతో ఏంటి ఇట్లా ఒక బట్టలాగా ఉంది ఆకులతో, అదే కట్టుకునే వాళ్ళేమో. ఆ గొడుగులు చూసారా, వాళ్ళు పొలంకి వెళ్ళినప్పుడు ఆ గొడుగులు వేసుకునేవాళ్ళు. అక్కడ అన్నీ ఆ గుమ్మడికాయతోటి, ఆనపకాయతోటి ఎండిపోయినాక వాటితో కొన్ని పరిక్రమలు చేశారు. గంటలు కూడా చెక్క గంటలే ఉన్నాయి. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇక ఇది అది అని లేకంట ఏది మిస్ చేయకంట
ప్రతి ఒక్కటి అక్కడ వాళ్ళు ఎలా బతుకుతారు, ఏం తింటారు, ఏం చేస్తారు, ఏమేమి పండగ వస్తే ఏమి వస్త్రాలు ధరిస్తారు, మామూలుగా ఉన్నప్పుడు ఏం వస్త్రాలు ధరిస్తారో అలా ప్రతి ఒక్కటైతే ఏది మిస్ కాకంటే అయితే చక్కగా పెట్టేశారు. అక్కడ పిల్లోడు చూసాడా ఎంతో దీనంగా కూర్చున్నట్టుగా, నేనైతే టక్కని చూసి అబ్బాయి అయ్యో లోపలికి వెళ్ళిపోయాడు అలా అనుకున్నా నేనైతే చూసి. అంత రియల్గా ఉన్నాయి అబ్బా అక్కడ బొమ్మలు అయితే. గీసిన ఆయనకైతే అసలు హ్యాట్సాప్ నిజంగా. పండగ వస్తే మనం వేప తోరణాలు, మామిడి తోరణాలు కడతాం కదా, అలానే వాళ్ళ డాడీ అక్కడ కడుతున్నాడు. అక్కడ కూర్చొని అయితే చూస్తున్నాడు చక్కగా, మా డాడీ ఎలా కడుతున్నాడా అని చూస్తున్నట్టుగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ అయితే అక్కడ పని చేసుకుంటాడు. చాలా చిన్న ఇల్లు, చిన్న కుటుంబం, ఒక పేద కుటుంబం. అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా కట్టెల్లాగా, అవైతే రోకళ్ళు, 2 రోకళ్ళు. రోకలు అంటే మీకు కొంతమందికి తెలుసో తెలీదు, అవి ఒడ్లు దంచుతారు కదా, దాన్ని అయితే రోకలు అంటాం మేము. ఇక్కడ ఏమంటారో మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనం చూడొచ్చు మంగళైన గడ్డం సేవ్ చేస్తున్నారు. ఒక అతనేమో భిక్షాటనకు వచ్చారు, ఇంకొక అతనేమో డప్పులు కొడుతూ భిక్షాటన చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కటి కూడా మిస్ చేయకుండా మళ్ళీ అన్నీ మనకి బొమ్మల రూపకంలో అయితే అక్కడట వేసి అయితే పెట్టారు. ఇది కూడా ఒక పండక్కి వాళ్ళు అలా ఆడుకుంటారు కదా, ఇక్కడట అంతా డప్పులు, మేళాలు, తాళాలు కొడుతుంటే అక్కడ లేడీస్ అంతా వెనక్కి అయితే ఆడుకుంటున్నట్లు బొమ్మలు అయితే వేశారు. ఇదైతే వాళ్ళ దేవుడు, వాళ్ళ కులదేవుడు, చాలా మహిమగల దేవుడు అని అయితే చెప్పారు. అక్కడ అమ్మమ్మ, తాతయ్య అయితే దేవతలు కూర్చొని మొక్కుతున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా నీళ్ళు అయితే వాళ్ళు చాలా దూరం నుండి అలా తెచ్చుకుంటారు. ఈ ఒసేరాములమ్మ సినిమా గుర్తుకొచ్చింది, ఆవిడ దొంతులు బిందెలు పెట్టుకుంటూ నీళ్ళు తెస్తుంటే. వాళ్ళకి అక్కడ దగ్గరలో నీళ్ళు ఉండవు కాబట్టి చాలా దూరం నుండి వెళ్ళి తెచ్చుకుంటారు కాబట్టి అలా కుండలు చాలా తీసుకెళ్ళి ఒక 2-3 ఇట్లా దొంతులు పెట్టి తెచ్చుకుంటారు. నేను కూడా అలా నీళ్ళకి వెళ్ళి తెచ్చానబ్బా. మా ఊర్లో అప్పుడు చాలా దూరం ఉండేది బాయి, అదేంది సాలోలు నుయ్యి అని, ఇంకా ఏంది సాలోలు బోరింగ్ అని, అట్లా చాలా దూరం ఉండేవి. అక్కడ నుండి నేనైతే అన్ని బిందెలు పెట్టుకోలేదు కానీ 2 బిందెలు పెట్టుకొని అయితే తెచ్చాను. అవన్నీ ఎక్స్పీరియన్స్ మాకు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి ఆ ఛాన్స్లే లేవు. ఇప్పుడు వరకు మనం చూసిన వీడియో మొత్తం అరకు మ్యూజియం లోపలే, ఇంకా బయట అయితే చాలా ఉన్నాయి. సాపరాయ అని, వాటర్ ఫాల్స్ అని, బుర్రకేసి అని చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ తర్వాత. ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతవరకే చూపించాను, ఇంకా మళ్ళీ వీడియోలో ఎంత అయిపోతుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి రమ్య చాలా రోజులైంది వీడియో పెట్టలేదని అనుకుంటున్నారు. ఏంటో అండి అలా అయిపోయింది, ఏం చేస్తాం. పెడితేనేమో మీద వీడియోస్ అయిపోతాయి, లేకపోతే ఏమో వీడియోనే ఉండదు. సరే ఎలా ఉన్నా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్.